న్యూస్ చూస్తున్నాం. ఇటు న్యూయార్క్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్లోని లగాడియా విమానాశ్రయంలో అదుపు తప్పి ఒక విమానం రన్వేపై ఉన్న వెహికల్స్ని ఢీకొట్టడంతో మొత్తానికైతే పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ రన్వే నంబర్ 4 పైన ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్లో అన్ని విమాన సర్వీసులను ప్రస్తుతానికి నిలిపివేశారు అధికారులు. ఇటు ఎయిర్ కెనడా ఎక్స్ప్రెస్కు చెందిన ఫ్లైట్గా దాన్ని గుర్తించారు. అలాగే ప్రమాద సమయంలో ఇటు విమానంలో సుమారుగా 200 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యే సమయంలోనే ఇటు అక్కడ గ్రౌండ్లో ఉన్న వెహికల్స్ని తగులుకొని ఇటు నిప్పులు చెలరేగాయి. అలాగే ఈ గ్రౌండ్ స్టాఫ్ అలాగే ఫ్లైట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా గాయపడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆదివారం రైట్ ఫ్లైట్ రాడార్ ఇటు రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. ఆ ఫ్లైట్కి సంబంధించిన ఫ్లైట్ రాడార్ 24లో ఆ ఫ్లైట్కి సంబంధించి ఆ డీటెయిల్స్ని చూస్తున్నాం. ఫ్లైట్ ఇటు రన్వే పైకి వచ్చిన సమయంలో రన్వే పైన ల్యాండ్ అవుతున్న టైంలో దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న సమయంలో గ్రౌండ్ పైన ఇటు ఫైర్ ట్రక్ నంబర్ 1 ఆ ఫైర్ ట్రక్ నంబర్ 1ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 200 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్లో ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. కింద ఆ గ్రౌండ్లో ఏదైతే ట్రక్ను ఢీకొట్టిందో ఆ గ్రౌండ్ ట్రక్కి సంబంధించి దాంట్లో ఉన్న క్రూ మెంబర్స్ కూడా గాయపడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. ఇది సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. న్యూయార్క్లోని లగాడియా ఎయిర్పోర్ట్ రన్వే నంబర్ 4 దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. లగాడియా ఎయిర్పోర్ట్లో మొత్తంగా ఆ సర్వీసెస్ని నిలిపివేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అలాగే మిగతా ఫ్లైట్స్ అన్నిటిని కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్కి వాటన్నిటిని మళ్ళించారు. అలాగే ఒక్కసారి ఇటు ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇటు మాంట్రియల్ కెనడాలోని మాంట్రియల్ నుంచి బయలుదేరి న్యూయార్క్లోని లగాడియా ఎయిర్పోర్ట్కి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్రకారం ఒక ఫైర్ ట్రక్ నంబర్ 1 ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆ ఆడియోలో ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి చాలా క్లియర్గా స్టాప్ ట్రక్ నంబర్ 1 స్టాప్ అంటూ ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆ ట్రక్ని రన్వే నుంచి వస్తున్న ఈ ఫ్లైట్కి తగలబోతుందంటూ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టు ముందే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గమనించి వాళ్ళని ఆ ట్రక్ని ఆపమని ప్రయత్నం చేశారు. ఆ ట్రక్ని ఆపమని కమాండ్స్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ మొత్తానికైతే కొన్ని క్షణాల్లోనే ఆ ట్రక్ని ఈ ఫ్లైట్ తగులుకోవడంతో మొత్తం మీద 40 కిలోమీటర్ల వేగంతో ల్యాండింగ్ అవుతున్న సమయం కాబట్టి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి ఆ ట్రక్కును గుద్దడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ పక్కన ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు అమెరికా అలాగే ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇటు విమాన ప్రమాదంపై కొంత అనుమానాలు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఇరాన్ ఏమైనా కుట్ర చేసిందా, దీంట్లో ఏమైనా స్లీపర్ సెల్స్ హస్తం ఉందా అన్న కోణంలో ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అలాగే ఇటు ఎయిర్పోర్ట్కి సంబంధించిన సిబ్బంది వీరందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారి 40 కిలోమీటర్స్ స్పీడ్లో ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో 40 కిలోమీటర్స్ స్పీడ్లో ఆ ట్రక్ని గుద్దిన వెంటనే ఆ ముందు భాగం నోస్ అంటారు ఆ భాగం పూర్తిగా దెబ్బతిని ఆ రన్వే పైన అలా రాక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ ట్రక్లో ఉన్న వ్యక్తులు కూడా చాలామంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన లేకపోతే దీని వెనక ఇటు ఇరాన్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? గతంలో మనం చూసాం ఇటు అమెరికా న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ఇరాన్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇజ్రాయెల్ ప్రార్థనా స్థలాలని వీటన్నిటిని కూడా టార్గెట్ చేసి షూట్ చేసే ప్రయత్నం చేశారు. ఇటు ట్రంప్ ఇంటిపైనకి కూడా దాడి చేయడానికి వెళ్ళినట్టు గతంలో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. అలాగే ట్రంప్ కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. పోయిన వారం మనం ఒకసారి చూస్తే కనుక ట్రంప్ ఇరానియన్స్కి సంబంధించిన కొంతమంది స్లీపర్ సెల్స్ వాళ్ళ యాక్టివిటీస్ని మేము మానిటర్ చేస్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు వాళ్ళ
లొకేషన్స్ అన్ని కూడా ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మా దగ్గర భద్రపరిచి ఉన్నాం, వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా చూస్తున్నాం అంటూ ట్రంప్ కూడా సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో కూడా తను ఒక స్టేట్మెంట్, ఒక పోస్టును కూడా గతంలో పెట్టాడు. మొత్తం మీద ఇటు అమెరికాలోని బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లో, వన్ ఆఫ్ ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్లో లగాడియా ఎయిర్పోర్ట్ కూడా ఒకటి. ఆ లగాడియా ఎయిర్పోర్ట్లోనే మరి ఈ రన్వే నుంచి ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే నెంబర్ 4 ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఫైర్ ట్రక్ సాధారణంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఆ ట్రక్ దానికి ఎదురుగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఆ టైంలో? ఇటు ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి కూడా కమాండ్స్ ఆ ట్రక్ని నిలిపివేయాలి అంటూ కమాండ్స్ ఇస్తున్న సమయంలో కూడా వెళ్ళేసి ఆ ఫ్లైట్ని నేరుగా ఢీకొనడానికి గల కారణం ఏంటి అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతానికి దానిపైన ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇటు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఒక నోటీస్ని కూడా జారీ చేసింది. గ్రౌండ్లో ఉన్న ప్లేన్స్ అన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేస్తున్నాం, లగాడియా ఎయిర్పోర్ట్ని కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేస్తున్నాము, ఎలాంటి ఫ్లైట్ సర్వీసెస్ ఇక్కడ నుంచి ఉండవు అంటూ కూడా మొత్తానికైతే ఇటు FAA కూడా ఒక డెసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి ఆ విజువల్స్ని ఒకసారి చూస్తున్నాం, మనం ఆ విజువల్స్లో చూడొచ్చు చాలా క్లియర్గా. ఆ ఫ్లైట్ వెనక భాగం మొత్తం కిందికి బెండ్ అయిపోయింది. అలాగే ముందు భాగం చూస్తే కనుక ఆ ట్రక్ని కొలైడ్ అయిన తర్వాత ముందు భాగం లిఫ్ట్ అయిపోయి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు, అది ఫ్లైట్ స్ట్రైట్గా లేకుండా టేక్ ఆఫ్కి ఎలా అయితే లిఫ్ట్ అవుతుందో అలా దాని నోస్ లిఫ్ట్ అయ్యి ఒక ట్రక్ పైన ఆ నోస్ క్రష్ అయిపోయిన ఆ నోస్ని కూడా మనం చూడొచ్చు విజువల్లో చాలా క్లియర్గా. సో రన్వే 4 దగ్గర మరి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఆ ట్రక్ రన్వే 4 పైకి ఎందుకు వచ్చింది అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విజువల్స్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ఎయిర్పోర్ట్లో అన్ని సర్వీసెస్ని నిలిపివేశారు. ఇటు రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్న ఫ్లైట్ రాడార్లో ఆ ఫ్లైట్స్ ఎలా అయితే ల్యాండింగ్ టైంలో ఎలాగైతే రన్వే మీదకి వస్తున్నాయో రన్వే మీద నుంచి అవి ఇటు పార్క్ చేయడానికి అంటే ఇటు ఎగ్జిట్ గేట్ దగ్గరికి మొదటగా తీసుకొచ్చి ఆ ప్యాసింజర్స్ని దింపేసే ప్రయత్నం చేస్తుంది. ఆ రన్వే నుంచి ఎగ్జిట్ గేట్కి వెళ్ళే దారిలోనే దాదాపు 40 కిలోమీటర్స్ స్పీడ్ అంటే అది సాధారణ స్పీడ్ ఏం కాదు. దాంట్లో ఎంత విపత్తు అయినా జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా జెట్ ఫ్యూయల్ అనేది ఈజీగా కంబస్టబుల్ అంటే ఊరికే మంటలు అంటుకుంటే అవకాశం ఉంటుంది. అలాంటి ఒక జెట్ ఫ్యూయల్ ఉన్న సమయంలో అలాగే 200 మంది ప్యాసింజర్స్ ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ప్లాన్ చేశారా అన్న కోణంలో ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటు అమెరికా విమాన ప్రమాదం వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఆ ఫ్లైట్కి సంబంధించిన విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.